హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరేళ్ళు. వేడి వేడి అన్నంలో పుల్లగూర మీకు తెలుసా అండి? ఏం పుల్లగూర అనుకున్నారు? చుక్కకూరతో చేసిన పుల్లగూర ఎంత బాగుంటుందో తెలుసా? ఇది చూడండి, చుక్కకూర పుల్లగూర. ఇది సింపుల్గా చేసుకునే మజ్జిగ చారు. అలాగే వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకొని ఇలాగా మనము ఈ పుల్లగూరను ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో మీకు కావాలంటే ఇప్పుడే చూసేద్దాం. రండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, చుక్కకూర కనిపిస్తుందా? ఇది చుక్కకూర. ఈ చుక్కకూరను ఫ్రెష్గా కడిగి ఇలాగ సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈరోజు సింపుల్గా చేసుకుని నోటికి ఎంతో కమ్మగా పుల్లగా కారం కారంగా కమ్మగా ఉండే చుక్కకూర పుల్లగూర చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమో ఇప్పుడు చూసేద్దాం. ఇది సన్నగా ఫ్రెష్గా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న చుక్కకూర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే, అలాగే కమ్మటి పెరుగుతోని సింపుల్గా చేసుకునే మజ్జిగ పులుసు. ఇది చూడండి, కమ్మని గడ్డ పెరుగు, దీంతో సింపుల్గా చేసుకునే మజ్జిగ పులుసు ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోనే తాలింపు గింజలు చూడండి, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా మగ్గనివ్వాలి. ఇవన్నీ వేసేసుకుందామండి. మీలో ఎంతమందికి చుక్కకూర తెలుసో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. చుక్కకూరతో పుల్లకూర. చాలామంది పిల్లలు ఓన్లీ చుక్కకూర పప్పు మాత్రమే తింటుంటారు కదా. ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ వదిలిపెట్టకుండా తప్పకుండా తింటారు. చాలా బాగుంటుందండి ఈ చుక్కకూర పుల్లకూర. పుల్లగా కొంచెం అన్నము, ఎక్కువ అన్నంలో కొద్ది కూరతోని ఎక్కువ అన్నం తినేయచ్చు. ఇదంతా మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి కొద్దిగా కలుపుకుందాము. ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయినాయి, ఘాటు వస్తుంది. దీంట్లో కారం వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకుందామండి. పచ్చి వాసన పోయే వరకు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మూత వేసుకుందాము. మూత వేసుకొని మగ్గనిద్దాం. తొందరగా అయిపోతుంది ఈ కర్రీ. కేవలం మనకు 10 నిమిషాల్లో కర్రీ అలాగే మజ్జిగ చారు రెడీ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. పసుపు వేసుకుందాం. పసుపు వేసి కలుపుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది కదా. చాలా ఈజీ అండి, 2 నిమిషాల్లో అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు అండి ఈ చుక్కకూర పుల్లకూర. మగవాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఆడవాళ్ళకి చేత కానప్పుడు, జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న చుక్కకూర కడిగి, ఇది తొందరగానే మగ్గిపోతుందని చిన్న బాండి పెట్టాను. చాలా బాగుంటుందండి. ఇది దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చుక్కకూరను బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ మూత వేసుకోవద్దు, ఎందుకంటే మూత వేసుకుంటే కలరు గ్రీన్గా లేకుండా చేంజ్ అవుతుంది. కలుపుకున్న తర్వాత ఉప్పు వేసి మూత వేసుకోవచ్చు. చూడండి, ఎంత సింపుల్గా తొందరగా అయిపోయింది పుల్లకూర. చాలా రుచిగా, ఇంత కూరతోని ఇంత అన్నం తినొచ్చు. ఇంత కూరతోని ఇంత అన్నం తినొచ్చు. చాలా బాగుంటుంది. చాలామంది పప్పు, అలాగే ఇంతకుముందు మన ఛానల్లో చుక్కకూర ఉల్లికారం, చుక్కకూర పప్పు ఇవన్నీ ఉంటున్నాయి. ఇది చుక్కకూరతోని మనం చేసుకోబోయే పుల్లకూర. ఇప్పుడు కారం, ఉప్పు వేసేసుకుందాం. కొద్దిగా స్టవ్ తగ్గించేసుకొని కొద్దిగా రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకుందామండి. ఇవన్నీ 3 వేసాం కదా. చూసుకొని సింపుల్గా అయిపోతుంది.
చాలా బాగుంటుందండి. ఉప్పు కారం ఇవన్నీ ఒకసారి రుచి చూసుకోండి ఎలా ఉంది అనేది. మా వారికి అయితే ఈ చుక్కకూర పుల్లకూర అంటే చాలా ఇష్టం అండి. ఇష్టంగా తింటారు. పప్పు కూడా అంత ఇష్టంగా తినరు, అంత బాగా ఇష్టం. ఇది మగ్గే వరకు వెయిట్ చేద్దాం. కొద్దిగా మగ్గనిద్దాము, మూత పెట్టేసుకుందామండి. కూర మగ్గిపోయిందేమో ఒకసారి చూద్దామండి. వావ్, చూడండి కర్రీ దగ్గర పడిపోయింది. ఇప్పుడు కలిపేసుకుందాం. కమ్మటి వాసన వస్తుంది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. ఇప్పుడు కలిపేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదా, నెయ్యి వేసుకొని కమ్మగా తినేయచ్చు. చూడండి ఎంత బాగుందో. చుక్కకూర పుల్లకూర రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని మజ్జిగ చారు చేసుకుందాం. చుక్కకూర అంతా కమ్మగా దగ్గరికి మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నువ్వుల పొడి వేసుకుందాం. బాగుంటుంది నువ్వుల పొడి వేసుకుంటే, కమ్మగా ఇంకా రుచి పెరుగుతుందండి. మీకు ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే చుక్కకూర పుల్లకూర చూడండి ఎంత బాగుందో. కలర్ఫుల్గా కమ్మగా అద్భుతంగా ఉంది కదా. ఎంత బాగుంటుందో ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా నచ్చుతుంది మీకు. ఉట్టిగానే మగ్గిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు కర్రీ మగ్గిపోయింది దగ్గరికి. నువ్వుల పొడి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు మజ్జిగ చారు చేసుకుందాం. మజ్జిగ చారులో చాలా రకాలు ఉన్నాయండి. నేను ఈరోజు సింపుల్గా చేసుకునే మజ్జిగ చారు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు అండి, పిల్లలైనా చక్కగా చేసుకోవచ్చు. ఇది చూడండి, ఫ్రెష్ మీగడ పెరుగు, గడ్డ పెరుగు, పుల్లగా లేని కమ్మటి పెరుగు. ఈ పెరుగును మనం చక్కగా చిలుక్కుందాం. కమ్మగా ఉంటుందండి, 2 రోజులైనా పాడవదు. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎల్లిపాయలు. ముందుగా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ పెరుగును చిక్కగా మంచిగా చిలుక్కుందాం. ఇలాగా చూడండి, ఎక్కడ నలకలు లేకుండా పెరుగును చిక్కగా చిలుక్కొని బాగా ఇలాగ అయితే గిన్నెకి ఏదైనా సైడ్కి ఉండేది మీగడంతా ఇలాగ అనేసి చిక్కగా వాటర్ పోసి చిక్కగా చిలుకుందాం. మనకు ఎంత కావాలనంత. ఉప్పు వేసుకుందాం దీంట్లో. చూడండి, రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా మిరపకాయలు దంచుకునేటప్పుడు వేసుకుంటాను కనుక చూసి వేసుకోండి. చాలా చిక్కగా ఉంది. నేను ఒక గ్లాస్ మజ్జిగ లాగిచ్చేస్తాను. ఇప్పుడు ఎక్కువ అవుతుంది. మేము ఉండేది ఇద్దరమే కదా, ఇంత మజ్జిగ చారు ఎక్కువ అయిపోతుంది కనుక ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ తీసి పెట్టుకుంటాను. ఇది సరిపోతుందండి మా ఇద్దరికి. ఒకటే పూట కదా, రాత్రికి రొట్టెనే. ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాగా చిలుక్కుందాం. చిలికేసుకొని కొద్దిగా ఏదో కడిగేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చూడండి, ఇలాగా మజ్జిగ చారు ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉండాలి. మరి చిక్కగా ఉండకూడదు, మరి పలుచగా ఉండదు. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని దీంట్లో మనం ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఈ 3 వేసి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా దంచుకుందాం. ఫస్ట్ కచ్చా పచ్చగా దంచుకుందాం.
ఇవి బాగుంటాయండి తాలింపులో వేసుకుంటే. బాగా దంచుకుందాం. కొద్దిగానే ఉప్పు వేసుకుందామండి, ఎందుకంటే అవి మెదగడానికి. మనం ఇప్పుడు మెదుకోవాలి కదా, వాటికి మెదగడానికి ఇలాగా కచ్చా పచ్చగా పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ ఇవన్నీ దంచుకుందాం. ఇప్పుడు చూడండి సింపుల్గా కచ్చా పచ్చగా దంచేసుకుందాం. ఇప్పుడు ఇదంతా తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ప్లేట్లో పెట్టి మనం ఈ మజ్జిగ చారు తాలింపు వేసుకోవచ్చు. నాకు చాలా రకాల మజ్జిగ చారు తెలుసు. ఇది సింపుల్గా చేసుకున్న మజ్జిగ చారు. మీకు మసాలా మజ్జిగ చారు కూడా చూపిస్తానండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఒక బాండే పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. నేను ఇలాగ అన్నీ కలిపి పెట్టుకుంటా, తెలుసు కదండి మీకు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే మినపప్పు, శనగపప్పు, ఇవన్నీ ఎండుమిర్చి సన్నగా ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ చిటపటమన్నాయి కదండి. ఇప్పుడు చిటపటమన్నాయి కదా. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు, అలాగే పచ్చి కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకుందాం. మజ్జిగలో ఉన్న స్పూన్తో ఇలా వేయించు. చాలా బాగుంటుందండి. ఇది చిన్న బాండి చాలు వీటికి తాలింపు. ఘాటు వస్తుంది, కొద్దిగా చిమ్మి వేసుకుంటా. ఎందుకంటే ఇది ఘాటు వచ్చి ఇల్లంతా దగ్గుగా వస్తుంది, అందుకోసానికి చిమ్మి వేసుకుందాం. కొద్దిగా వేగితే చాలు. చూడండి ఎంత చిన్న బాండీలో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నూనెతో మనం తాలింపు వేసి కొద్దిగా మగ్గనిద్దాం. తాలింపు హైలో పెట్టుకుంటా. స్టవ్ అంతా మెస్సీ అయింది, క్లీన్ చేయాలండి. సింపుల్గా చేసుకునే మజ్జిగ చారు, అలాగే కమ్మగా పుల్లగా కారంగా ఉండే చుక్క కూర మనం ఇప్పుడు చూద్దాం కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం. ఎంత బాగుంటుందో మజ్జిగ చారు. చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. రోజు ఒట్టిగా పెరుగు తినబుద్ధి కానప్పుడు ఇష్టమైతే మీకు తాలింపులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా తాలింపు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపి మజ్జిగ చారులో పోసేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంటే మజ్జిగ చారు రెడీ అయింది. ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఈ మజ్జిగ చారుని ఒకసారి కలిపేసుకుందాం. వావ్, చూడండి ఎంత బాగుంది. దీంట్లో ఒకసారి కలిపేసుకుందామండి. తాలింపు అంతా కలిపేసుకుని పోసేస్తాం. చూడండి ఎంతో రుచికరమైన టేస్టీ సింపుల్గా చేసుకునే మజ్జిగ పులుసు, అలాగే కమ్మగా కారంగా పుల్లగా ఉండే చుక్క కూర, పుల్లగూర. ఇప్పుడు అన్నం పెట్టుకొని టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వేడి చుక్క కూర, పుల్లకూర, కమ్మనైన సింపుల్గా చేసుకున్న మజ్జిగ చారు, వేడి అన్నం, నెయ్యి. ఇప్పుడు మనము సింపుల్గా చేసుకునే చుక్క కూర ఎలా ఉందో కమ్మటి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా టేస్ట్ చేద్దాం. ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. కొద్దిగా చుక్క కూర వేసుకొని రుచి చూద్దాం. కాలిపోతుందండి అన్నము. కాలిపోతుంది అన్నం. ఎంత కమ్మగా ఉంటుందో. మీకు కూడా నీళ్ళు ఊరుతున్నాయా నోట్లో తినాలని కదండి. మరి ఏంటని అనుకున్నారు, వరలక్ష్మి పొదరిల్లు అంటే వెరైటీ వంటకాలతోనే మిమ్మల్ని అందరినీ మెప్పిపజేస్తుంది కదండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా సూపర్గా ఉంది. చూడండి, తినండి, టేస్ట్ చేస్తాను. వావ్, సూపర్గా ఉందండి చుక్క కూర, పుల్లకూర. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. బాయ్.